తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. కాల్ వెళ్ళేది కోటేష్ గారికి. కోటేష్ గారు ఈజ్ నౌ విత్ మీ. వెల్కమ్ సార్. నమస్తే. నమస్కారం ప్రభు గారు. మీరు చేస్తున్నటువంటి ప్రస్తుతం తరహా పాత్రలు వీటిలో మీకు ఎలాంటి సంతృప్తి కలుగుతుంది? ఓకే అండి. మనకి కావాల్సింది రాకపోతే వచ్చిన దాంతో తృప్తి పడు. ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే. అట్లా వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుందని ఐఎమ్ హ్యాపీ. అయితే మీ పర్సనాలిటీకి మీ స్టేచర్కి తగ్గట్టుగా అనేటువంటి పాత్రలు వస్తున్నాయి అనేటువంటి సంతృప్తి ఉందా? దాంట్లో ఏదైనా చిన్న అసంతృప్తి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే అసంతృప్తి అనడం కన్నా కూడా నాకు మొదట ఏవైతే అవకాశాలు వచ్చాయో అప్పుడు నేను కొంచెం అలర్ట్ అయ్యి ఇంప్రూవైజేషన్ సైడ్ పోతే బాగా ఉండేది. బట్ నేను అదే కంటిన్యూ చేసిన తప్పేమో అనిపిస్తుంది వాళ్ళ. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే న్యాచురల్గా మీతో మాట్లాడుతున్నానో ఇవే చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్పితే చేంజ్ చేయలేదు. ఇప్పుడు చేంజ్ చేయాల్సిన యాక్చువల్ గా పెద్దగా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోలేదు. ప్లస్ యాక్టింగ్ పరంగా కూడా దాంట్లోనే వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను కొంచెం డీవియేషన్ కి ట్రై చేస్తా ఉన్నాను. వస్తున్నాయి కూడా క్యారెక్టర్స్. మీ మాత్రం పర్సనాలిటీ, మీ మాత్రం హైట్ వెయిట్ మంచి మ్యాన్లీ లుక్ ఉన్నటువంటి యాక్టర్లు అదే మలయాళంలో ఉంటే మాత్రం, తమిళంలో ఉంటే మన వాళ్ళు మాత్రం చాలా మోజుపడి తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే అక్కడ నుంచే వస్తున్నటువంటి వాళ్ళని కొంతమంది చూస్తున్న యాక్టర్స్ని వాళ్ళకి చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. మీలాంటి యాక్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ మాత్రం ఆ స్థాయిలో వేషాలు రావట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తి మాత్రం మీ అందరిలో ఉన్నట్టుగా ఉంది. అంటే అసంతృప్తి అని కాదండి, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ప్రూవ్ చేసుకుని వస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఎక్కువ రోజులు ఇక్కడ నిలబడడం లేదు. ఇప్పుడు మన దగ్గర కూడా ఏమైందంటే అండి, ఒక క్యారెక్టర్ హీరోయిన్ ఇంతకు ముందు ఒక 5 years 10 years తర్వాత చేంజ్ ఎట్లా అయితే అవుతుందో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అట్లా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రిపీట్ చేయడం లేదు, కొత్త వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. అది ఎందుకు అంటే ఎవరు దానికి ఆన్సర్ లేదు. ఏదో ఫ్రెష్ గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనుకుంటున్నారు తప్పితే ఉన్న వాళ్ళతో కొత్తగా చేయించుదాము అన్నది లేదండి. అది కొంచెం బాధాకరమైన విషయం. మారింది, ట్రెండ్ మారింది. బట్ వేరే లాంగ్వేజెస్ లో అట్లా లేదు. మనం సపోజ్ తమిళ్, మలయాళం ఇవి సినిమాలు ఓటీటీ వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉంటే ఎక్కువ వాళ్ళ ఆర్టిస్టులే ఉంటారు. బట్ మన దగ్గర మాత్రం మిక్స్ అండ్ మ్యాచ్ అందరూ ఉంటారు. ఇప్పుడు మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ అంటే, ఓల్డెన్ డేస్ కి ఇప్పటికీ ఆలోచన విధానం మారిపోయింది. మీకు నిప్పు లాంటి మనిషి రామారావు గారికి తెలిసే ఉంటుంది కదా. ప్రాణి క్యారెక్టర్ ఒరిజినల్ గా ఎస్వి రంగారావు గారు చేయాల్సింది, ప్రభాకర్ రెడ్డి గారు చేసింది సత్యనారాయణ గారు చేయాల్సింది. ఎస్వి రంగారావు గారు అప్పటికే కొంచెం హెల్త్ సరిగా లేక నేను చేయలేనని చెప్తే సత్యనారాయణ గారు నిడ్షిప్ చేసి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ అఫ్ కోర్స్ ఎస్వి రంగారావు గారు షూటింగ్ జరుగుతున్నప్పుడే చనిపోయారు. బట్ ఇది పెద్ద హిట్ అయింది. సత్యనారాయణ గారికి కూడా మంచి పేరు వచ్చింది. బట్ ఇవాళ అయితే ఏం చేసేవాళ్ళు, ప్రాణిని తీసుకొని వచ్చేవాళ్ళు. అది అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా. అసలు మీరు సినిమా ఇండస్ట్రీలో మీ కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయినట్టుగా అసలు ఏంటి మీ పూర్వపరాలు ఏంటి, మీ నేటివ్ ప్లేస్, మీ నేపథ్యం ఏంటి? నేను యాక్చువల్ గా నిజామాబాద్ అండి మాది. మా 1950s లో మా తాతయ్యలు వచ్చారు. 63లో పుట్టింది అక్కడ. కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే. డిగ్రీ చదివింది కామారెడ్డిలో. కామారెడ్డిలో ఉన్నప్పుడు ఎస్ఐ రైటింగ్ లో స్టేట్ ఫస్ట్, దెన్ డిబేట్ లో స్టేట్ సెకండ్ ఉన్నా, దెన్ మోనో యాక్షన్ లో 8th place. సో దాంతో ఓకే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి చెన్నై వెళ్ళిపోయాను. అందులో నేను బాగా ఇష్టపడేది దాసరి గారు. ఆయన దగ్గర ట్రై చేశాను. ఆయన అప్పుడు అభిమన్యు షూటింగ్ వెళ్తున్నారు. సేమ్ అదే టైంలో ప్రభుకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ పెద్ద అబ్బాయికి కన్నుకి ఆపరేషన్ కి బయటకు వెళ్లాల్సి వచ్చింది. నాకు ఆయన వచ్చే వరకు ఉండలేక వేజల్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. వేజల్ సత్యనారాయణ గారు కూడా అప్పట్లో మంచి ఫామ్ లో. అప్పుడు ఏమైంది, పరుచూరి గారి నుంచి ఆయన సెపరేట్ అయిపోయారు. వాళ్ళకి ఆయనకి సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తోటి వాళ్ళు వేరే కమర్షియల్ మూవీస్ కి వెళ్ళిపోయారు. ఈయన దగ్గర నెల్లుట్ల గారు అని చెప్పేసి వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ తిరుపతి, ఆయన రాయడం మొదలు పెట్టారు. నేను చేరినప్పటికీ సెకండ్ మూవీ ఇది నెల్లుట్ల గారు రాస్తుంది, అపనిందులు ఆడవాళ్ళకైనా. సో దానికన్నా ముందు ఆయన తేనుకూడు అని ఆడవాళ్ళు అలిగితే అందులో రాశారు. అది తేనుకూడు ఈయన నెల్లుట్ల గారు రాసింది అది. సో అట్లా ఒక 2 movies ఫుల్ చేశాను. తర్వాత ఇక అసలు మీరు వెళ్ళింది యాక్టింగ్ పర్పస్ కోసం లేదు, డైరెక్షన్ కి వెళ్ళారు. డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్. మరి ఈ పర్సనాలిటీ అప్పట్లో ఇంకా యంగ్ లో ఉన్నప్పుడు 80s 84 మరి అప్పుడు ఇంకా అసలు యాక్టర్ గా బాగా షూట్ అయ్యే చాలా సన్నగాను ఈ బుగ్గలు
ఈ పర్సనాలిటీ అంతా లేటెస్ట్ డెవలప్మెంట్. లేటెస్ట్ మ్యారేజ్ తర్వాత ఓకే. ఓకే. మరి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి బయటికి రావడానికి కారణం ఏంటి? కారణం నాకు తెలిసిందండి. నేను ఆలోచిస్తే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఈ ప్రోడక్ట్ ఎన్ని రోజులు రన్ అవుతుంది మార్కెట్లో అని నేను ఫస్ట్ ఆలోచిస్తాను. హ్మ్. దీని లైఫ్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోటీ చెఫ్ అని ఒక ప్రోడక్ట్ తీసాం, సాఫ్ట్వేర్ ఐస్ క్రీమ్ మేకర్ తీసాం. హుహు. అది తీసిన రోజే నాకు తెలిసి ఇది 3-4 ఇయర్స్ దీని ట్రెండ్ తర్వాత ఉండదని చెప్పేసి. హ్మ్. ఇప్పుడు చిమ్నీ చేస్తాం. చిమ్నీస్ ఇది ఫర్ ఎవర్ లైక్ ఫ్యాన్ లాగా ఇంటికి కంపల్సరీ కావాలి. హ్మ్. అట్లా ఈ ఆలోచన అప్పుడే ఉంది. సపోజ్ నేను డైరెక్షన్ ఫీల్డ్ లో యాజ్ ఎ డైరెక్టర్ అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటాను, హుహు. సో అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ప్లస్ దానికి ఎంత మనం పెయిన్స్ తీసుకోవాలి, అవన్నీ చూసేసి హుహు. మనకి ఇది కాదని చెప్పి వచ్చేసాను. ఓకే. బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చారు. ఫస్ట్ 3 ఇయర్స్ మార్కెటింగ్ లో జాబ్ చేశాను. ఓకే. ఓకే. మార్కెటింగ్ లో జాబ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోటి బిజినెస్ లోకి వచ్చాను. ఏంటి ప్రస్తుతం మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి? ఇప్పుడు ఎలికా చిమ్నీస్ ఉన్నాయండి. ఎలికా అండ్ వర్ల్పూల్ చిమ్నీస్, తర్వాత స్టవ్స్, హబ్స్, ఓవెన్స్ ఉన్నాయి. హుహు. వీటికి నాయి మామూలుగా 3 టైర్స్ ఉన్నాయి. 3 టైర్స్ ఇన్ ద సెన్స్ ఒకటి రిటైల్ ఉన్నాయి, 5 షోరూమ్స్ ఉన్నాయి. హుహు. ఇంకోటి వచ్చేసి డిస్ట్రిబ్యూషన్, ఈ బ్రాండ్ షాప్స్ అన్నిటికీ నేను సప్లై చేస్తాను. హుహు. ఇంకోటి వచ్చేసి C&F హ్మ్. లైక్ క్రోమా, విజయ్ సేల్స్, రిలయన్స్, వాళ్ళకి నేను యాజ్ ఎ C&F నా దగ్గర నుంచి మెటీరియల్ పెడుతున్నాను 2 స్టేట్స్ కి వాళ్ళ దగ్గర. ఓకే. అంటే యాక్చువల్‌గా ఈ స్టవ్‌లు, గ్యాస్ స్టవ్లు, చిమ్నీస్. చిమ్నీస్ మెయిన్ అండి. ఇది మన స్టవ్ పొగబోవడం, స్టవ్ పైన అవును. ఎగ్జాస్టర్స్ లాంటివి. ఎగ్జాస్ట్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. మ్యానుఫ్యాక్చరింగ్ పూణే అండి. పూణే. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. ఓకే. 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 సో ఆ బిజినెస్ లో సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యాను. అంటే దానికి ముందు కూడా చాలా చేశాను. అరే మోర్ అన్ యాక్టర్ అరే బిజినెస్ మ్యాన్ అంటే ఏం చెప్తారు? బిజినెస్ మ్యాన్ అండి. యాక్టింగ్ నేను చేసేది నెలకి 4 రోజులు 5 రోజులు, అది కూడా ఒక నెల ఉంటుంది, ఒక నెల ఉండదు. బట్ ప్యాషన్, ఇంట్రెస్ట్ అండి. అయితే ఇండస్ట్రీలో వచ్చిన గ్యాప్ అనేటువంటిది ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ 84 ప్రాంతంలో అంటే 84, 85 చేసి ఉంటారు. 84 ఏప్రిల్ టు నవంబర్ అంతే. 6 మంత్స్ ఇండస్ట్రీ. 6 మంత్స్ ఇండస్ట్రీ. తర్వాత వచ్చేసి మళ్ళీ యాక్టర్ గా ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేశారు. యాక్టర్ గా 97 ఎన్కౌంటర్ అండి. అది కూడా నేను కావాలని రాలేదు. నా ప్రోడక్ట్స్ అన్ని ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ తెలుసు కదా మీకు, నాంపల్లి. అవును. ఆ గ్రౌండ్ లో అది మ్యాసివ్. అప్పట్లో అదే, ఇప్పుడు ఈ ఆన్లైన్లు, మాల్స్ ఇవన్నీ లేవు. నేను చేసే ప్రోడక్ట్స్ అక్కడ స్టాల్ పెట్టా. ముక్కురాజు గారు వచ్చారు, మన డాన్స్ డైరెక్టర్ ముక్కురాజు గారు. ఆయన వేజర్స్ వచ్చిన నేను చేసిన మూవీస్ కి ఆయన కొరియోగ్రఫీ. ఓకే. నేను అప్పుడు చిన్న కోటి మంచి చనువు ఉంటుంది. ఏంటి కోటి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇది నాదే అన్న. ఏంటంటే చెప్పాను ఇది ఇట్లా జరిగింది. సరే ఒకసారి ఇంటికి వచ్చేసే కృష్ణనగర్. ఇక ఇంటికి వచ్చాక ఇక అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం. ఈ ఎన్కౌంటర్ అప్పుడు కృష్ణ గారిది, ఎన్ శంకర్ గారి దానికి పిలిచారు, వెళ్ళాను. అట్లా 97 నుంచి 2002 వరకు చేశాను. ఐ థింక్ 2000 లో పిచ్చోడి చేతిలో రాయి గురువు గారిది చేసి, తర్వాత మళ్ళీ 2002 లో మళ్ళీ బ్రేక్. అంటే బిజినెస్ లో బాగా బిజీ అయిపోయాను. ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏం పోతావు, డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పడం అట్లా ఉండేది. మళ్ళీ 2009 నుంచి ఆ సంవత్సరం లీడరు, తర్వాత భీమిలి కబడ్డీ జట్టు. అంటే మిమ్మల్ని యాక్టర్ గా ఇంట్రొడ్యూస్ చేసింది ఎన్కౌంటర్ శంకర్ గారు. ఎన్ శంకర్. వెరీ గుడ్. ఆ ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అయింది అసలు, యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్? ప్రతి మనిషికి ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిది ఒక ఇది ఉంటుంది. ఏది మన ఫ్రెండ్స్ తో కలవడం కావచ్చు, లేకపోతే క్లబ్ కు వెళ్ళడం కావచ్చు, డ్రింక్స్ తీసుకోవడం కావచ్చు, ఇట్లా ఇవన్నీ వేరే స్ట్రెస్ బస్టర్స్ ఉంటాయి. నా బిజినెస్ లో ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా 97 ఆ టైంలో నాకు మారుతి వ్యాన్ ఉండేది. ఈ జూబ్లీస్ ఇవన్నీ అన్ని గుట్టలు ఇవన్నీ అక్కడక్కడ ఇల్లు ఉండే, అది వేసుకుని ఇటు వచ్చేవాడిని. వచ్చి మొత్తం ఎక్కడ తిరుగుతూ ఉండేవాడిని జూబ్లీస్ లో. వీళ్ళు కూడా అంత ఏమి లేకుండా వచ్చారు, ఇది చేస్తా ఉన్నారు, ఇక్కడ పొటెన్షియల్ ఉంది అని కొంచెం అలా గాలి పీల్చుకొని మళ్ళీ మోటివేషన్ ఇంటికి వెళ్ళేవాడు. ఇక ఆ టైంలో మనం ఇందులో ఎందుకు ట్రై చేయకూడదు, అట్లీస్ట్ యాజ్ అ స్ట్రెస్ బస్టర్ అని చెప్పేసి ఇటు వచ్చాను. వచ్చిన తర్వాత 2002 లో నేను మళ్ళీ చేసిన తప్ప ఏంటంటే గ్యాప్ తీసుకున్నాను 9 వరకు. అంటే 7 years లేను అసలు. ఎప్పుడైనా గురువు గారి సినిమాలు, మోహన్ బాబు గారి సినిమాలు పిలిస్తే వచ్చి చేసేవాడు. తర్వాత ఈ 9 లో ఇవన్నీ సినిమాలు అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ చేసుకుంటూ ఉంటే నాకెందుకంటే ఒకటండి, మీకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 5 o'clock ఈవెన్ 3 o'clock లేచి షూటింగ్ వెళ్ళిన ఇవి కూడా ఉన్నాయి. సన్ రైజ్ షాట్ తీయాలి అంటే అలా వికారాబాద్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గెటప్ వికారాబాద్ ఫారెస్ట్ లో చేసాం 3 o'clock. వేరే ప్రొఫెషనల్ ఎక్కడ ఉండదు. ఈ డిసిప్లిన్ ఆ టైంకి సన్ రైజ్ షాట్ తీయాలి అంటే మొత్తం 24 ఉండాల్సిందే అక్కడ. ఇప్పుడు అది నా బిజినెస్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే, రిలయన్స్ గోడౌన్స్ వాళ్ళు ఫస్ట్ టైమింగ్స్ ఇచ్చేస్తారు. బండి ఏదైతే 12 o'clock వెళ్తుందో అది సాయంత్రం 6 ఒక్కోసారి ఈవెన్ 12 కూడా అవుతుంది అన్లోడ్ అవ్వడానికి. నేను ఎర్లీ అపాయింట్మెంట్స్ తీసుకుంటా. 6 o'clock ఇచ్చినా తీసుకోమని చెప్తాను.
నేను డ్రైవర్స్కి ముందే చెప్పేస్తాను, రే బాబు మీరు 4 గంటలకు వచ్చేసేయండి, మీకు 12 గంటలకు నేను ఇంటికి పంపించేస్తాను. సో ఆ 4 గంటలకు నేను లెగుస్తాను, వాళ్ళు లెగుస్తారు, మొత్తం బళ్ళు లోడ్ అవుతాయి, ప్లస్ వాడికి ఇది ఉంటుంది. అది నాకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ మోడస్ ఆపరెండా అవును, ఎన్ని గంటల ప్రతి కాల్ షీట్ అంటూ వేస్తే దాన్ని రెస్పెక్ట్ చేయటం, అవును. అలాంటి ఒక డిసిప్లైన్ అనేటువంటిది ఇదండి. సరే, ఆ సెకండ్ టైం మళ్ళీ ఇంకొక బ్రేక్ తీసుకున్నారా ఎన్కౌంటర్ తర్వాత? మళ్ళీ ఎన్కౌంటర్ నుంచి 2002 వరకు చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ 9 నుంచి కంటిన్యూ అయ్యాను. ఇప్పుడు 9 నుంచి 9 నుంచి కూడా 9 నుంచి 13 వరకు కొంచెం ట్రై చేసేవాడిని. 13లో అత్తారింటికి దారి తర్వాత ఇక ట్రై చేయకుండా ఏవైతే క్యారెక్టర్స్ వస్తున్నాయో అవే చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. మీరు ట్రై చేసే వచ్చిన వేషాలండి, ట్రై చేయకుండా వచ్చిన వేషాలండి? ఇప్పుడు ట్రై చేయకుండానే వేషాలు ఇప్పుడు ట్రై చేయకుండా వాళ్ళే కాల్ చేస్తున్నారు. ఐడెంటిటీ అయితే వచ్చింది. భీమిలి కబడ్డీ జట్టు ఉంది, ఎవరో చెప్పారు ఇట్లా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఉంది, వాళ్ళ చోట ఉన్నాయి సెలక్షన్స్, వెళ్ళాం, కలిసాం, సత్య గారు ఇచ్చారు. అట్లాగా ఇంకోటి వచ్చేసి మన ప్రకాష్ గారు, రాజు గారు, భూమిక కలెక్టర్ గారి భార్య, అది కూడా అట్లా కొన్ని ఉన్నాయి, మంచి క్యారెక్టర్స్ కూడా పడినాయి అప్పుడు. అట్లా ఇప్పుడు ఒకే మోస పాత్రలు చేస్తున్నారు, వాటికైతే పిలుస్తున్నారా, లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. మీకు మొన్న ఇది చూసుంటారు సిల్క్ శారీ, అందులో అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి మూవీ చేస్తున్నాను, అది అఫ్ కోర్స్ పోలీస్, బట్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీమ్ ఉంటుంది, నేను విజయశాంతి గారు వీళ్ళంతా కూడా. అది డిఫరెంట్ క్యారెక్టర్, అంటే నేను చేసిన వాడికి కొంచెం ఎక్స్టెన్షన్ అది ఆ క్యారెక్టర్స్ కి. అట్లా ఉన్నాయి. సిల్క్ శారీ లేదా చిలిపి క్యారెక్టర్ అనుకుంటా, చిలిపి క్యారెక్టర్ అది. మీరు చేయాల్సిన క్యారెక్టర్ అది, అంటే ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలిగా చేస్తాం. రొమాన్స్ గిమాన్స్ అంటే ఉన్నట్టుంది దాంట్లో. ఉంది అందులో. ఓకే, ఓకే. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్స్ చేయటం అనేటిది, ఇట్లాంటి క్యారెక్టర్ చేయటం అనేటిది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే క్యారెక్టర్ యాక్టర్ గా కొన్ని నిజాయితీపరుడైన ఆఫీసరు, ఓ మంచి పొలిటీషియన్, ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తున్నారు కదా. అవును. అదేంటి రొమాంటిక్ ఇదా? రొమాంటిక్ అండి, అది వాడికి వైఫ్ గీఫ్ ఉండదు, రోజుకు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేసే టైప్ క్యారెక్టర్. ఓకే, వెరీ గుడ్. బాగా ఎంజాయ్ చేశారా? వెరీ గుడ్. యాక్టర్ గా కాన్సన్ట్రేషన్, బిజినెస్ మ్యాన్ గా కాన్సన్ట్రేషన్, ఈ రెండిట్లో ప్రిఫరెన్స్ ఏంటి? అంటే ఎటువైపు మీ అంటే రెండు బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రభు గారు. ఎలా అంటే ఇప్పుడు మనకి డేట్స్ ముందు వస్తాయి, తర్వాత నా బిజినెస్ అపాయింట్మెంట్స్ కూడా నేను అట్లాగే పెట్టుకుంటాను. ఓకే. నాకు 2 చోట్ల గోడౌన్లు ఉన్నాయి, 2 చోట్ల ఆఫీస్ ఉన్నాయి, 5 షోరూమ్స్ ఉన్నాయి. నాకు మార్నింగ్ ఇవాళ ఎటు వెళ్ళాలనేది ముందే డిసైడ్ అవుతుందండి. ఎటు వెళ్ళాలి, నేను నార్మల్ గా హాఫ్ డే బయట వర్క్ చేస్తాను, హాఫ్ డే ఏదో ఒక ఆఫీస్ లో ఉండడం, లేకపోతే ఇంట్లో కూర్చొని, ఇంట్లో కూడా ఆఫీస్ ఉంది, వర్క్ చేసుకుంటాను. అట్లా బ్యాలెన్స్ చేస్తాను. అంటే ఈ బిజినెస్ అనేటువంటిది ఈ క్యారెక్టర్ యాక్టర్ గా టర్న్ అవటం అనేటిది బిజినెస్ కి హెల్ప్ అయిందా? బిజినెస్ గా మ్యాన్ గా ఉండటం అనేటువంటిది ఈ క్యారెక్టర్స్ హెల్ప్ అయిందా? ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది? రెండు బిజినెస్ కి అయితే హెల్ప్ అయిందండి. ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళి ఒక కొత్త డీలర్ అపాయింట్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు, గుర్తుపెడతారు. గుర్తుపట్టేసి వాళ్ళు సపోజ్ నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉంటారు. వామ్ వెల్కమ్ అయితే ఉంటుంది అది. అది సినిమా గ్లామర్ వల్ల వచ్చింది, అది నేను యాక్సెప్ట్ చేయాలి. బిజినెస్ లో ఎలాంటి హైట్స్ లో ఉన్నారు మీరు? యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ హౌ సక్సెస్ఫుల్ యు ఆర్? సక్సెస్ఫుల్ అంటే నేను ఈ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు 2013లో 6 crores యాన్యువల్ టర్న్ ఓవర్ అండి. ఈ ఇయర్ మేము 50 crores కి వెళ్తున్నాం.